ఈవిడి మిత్రమేందా? నేను కాలభైరవా, నువ్వు రణదేవి పిల్ల. కార్తీక్ అదిగో వచ్చాడు సాల్మాన్ రాజు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా, నోటికి వచ్చినట్టు వాగుతుంది. నీకు బుర్రలేదు కాబట్టి అంటున్నావు, నాకు పని లేదు కాబట్టి అక్కడ నిలబడ్డాను. మీకు నమస్కారం రా బాబు. తప్పగా ప్రసాద్ ప్రసాద్ కార్తీక్ కరెంటు బిల్లు కట్టలేదని ఫీజు పీకేస్తా అంటున్నాడు ఎలక్ట్రీషియన్. వాట్ ద రిక్వెస్ట్ చేయండి రావు గారు. 4 months నుంచి చేస్తూనే ఉన్నాను కార్తీక్. సరే పదండి. ఐ లవ్ యూ స్వాతి. మనం పెళ్లి చేసుకుందాం ప్రసాద్. నాకు స్పేస్ కావాలి ప్రసాద్. అర్థం చేసుకోవడానికి ట్రై చేసి స్వాతి, చెప్తున్నాగా. ఇట్స్ ఆల్ ఓవర్. కూర్చొని మాట్లాడుకున్నావు స్వాతి. నేను కాంప్రమైజ్ అవ్వలేను ప్రసాద్. పోవే. పోరా. Everybody makes mistakes, because no one can be perfect. It was just one kiss, but that don't justify it. I know what I did was wrong, but it's like I did it just to spite you, because స్వాతిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అసలు తనకి డివోర్స్ తీసుకోవాలని ఎందుకు అనిపించిందో. వాళ్ళ రీజన్స్ మనకు తెలియవుగా. కానీ స్వాతితో ఇప్పుడేం మాట్లాడకు నువ్వు. తన మూడు అస్సలు బాలేదనుకుంటా. ఏంటండి ఫ్యూజ్ పీకేస్తా అన్నారంట? బిల్ గడపతే ఏం చేయాలండి మరి? కంపెనీ నష్టాల్లో ఉందండి, మీరే అర్థం చేసుకోవాలి. మీరు వెళ్ళకపోతే మాకేంటండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం. అయినా కరెంట్ బిల్ కట్టలేని వాళ్ళకి కంపెనీ ఎందుకో. రే ఏంద్రా నీ లొల్లి? అప్పటి నుంచి చూస్తున్నా. బెదిరిస్తే భయపడతావా? భయపడక బతిలాడుతుంటే బలిసికుంటావు. ఎంతమంది వచ్చావు నా చేతికి? కష్టాలు చేస్తున్నావు. నీళ్ళంటాడు శ్రీరంగరంగా నన్నట్టున్నాయాలా? ఎంత పొగురని ఇంకోసారి ఏరియాలో కనపడ్డానుకో తోలు 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 తీసేస్తాను. సచ్చాడు నా చేతులు. నీరజ్ గారు, మీరా కార్తీక్? కంపెనీ పరువు కాపాడారండి. కార్తీక్, ఇది ప్రసాద్ పనిచేసే కంపెనీ. తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మీ లవ్ స్టోరీలో 100% నా ఫుల్ సపోర్ట్ మీకేనండి. నాకు సిగ్గేస్తుంది బాబు. ఏంటి మీకా? ఈవిడేంట్రా బాబు కాంతారా క్లైమాక్స్ చూపించింది. ఈ కార్తీక్ గారు శాలరీ ఇస్తే రిజైన్ చేద్దాం అనుకుంటే ఈ సచ్చినోడు చిల్లిగా కూడా ఇవ్వట్లేదు.